హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి బ్లాగ్స్ అండి. డైలీ బ్లాగ్స్ అంటానికి నేను డైలీ అయితే పెట్టట్లేదు కదా. Kadi? Chila lala yachi? మోలని జడ్జి కదా బయట అనేసి తీస్తున్నాను. ఇలా వేసింది జడ నాకు ఎలా అనిపించింది. నెక్స్ట్ టైం బాగాలేదని మళ్ళీ తీసేసా, ఇలా పెట్టేసుకున్నాను. ఫేస్కి ఏది సెట్ అవ్వదు ఎందుకో. కిచిడి అయితే చేసుకుంటున్నామండి. ఇంకా పొద్దున్నే అంటే 11 అయింది, ఇంకా 12 అయింది మాకు వంట అయ్యేసరికి. ఇంకా నేనేమో కిచిడి చేస్తున్నాను. మా అక్క కూడా, మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే అంట్లే తోముకుంటా సర్దుకుంటా వస్తున్నారు. మా వదిన వాళ్ళందరూ పై పని. అలా బాగుండిద్దండి ఇది. ఇందులో కాంబినేషన్ పల్లీల చట్నీ. ఇంకా మా అక్క వాళ్ళకి, మా ఇంట్లో అందరికి మంచిగా స్మెల్ వస్తూ ఉందంట. ఇంకా నాకు కూడా అలాగే అనిపించింది. ఇంకా మంచి ఖానా హోట్కనే ఖానా హై. ఇంకా ఇల్లంతా శుభ్రం ఉండి మనుషులు కూడా శుభ్రంగా ఉండాలండి. ఇంకా అలాంటప్పుడు చేసుకోవాలి ఆ పండగ అయితే. ఇంకా మేమైతే వెళ్ళాలి, రేపు శనివారం అయితే చేసుకుంటున్నామండి పండగ. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో వీళ్ళందరూ కూడా అక్కడికైతే వస్తారు. ఇంకా వీళ్ళందరికీ నేను పిలిచి వచ్చానండి, ఊరికైతే వచ్చేసాను. అందరూ హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి బ్లాగ్స్ అండి. డైలీ బ్లాగ్స్ అంటానికి నేను డైలీ అయితే పెట్టట్లేదు కదా. 10 రోజులు అలా అవుతుంది ఫుల్ వీడియో పెట్టి. ఇంకా రోజు అయితే షార్ట్స్ అయితే పెడుతున్నానండి. ఎందుకు పెట్టట్లేదంటే ఇంకా మా తోడుకోళ్ళ పిల్లలు అయితే వచ్చారు కదండి. ఇంకా మా అక్కోళ్ళ అబ్బాయి వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో. అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా లేదండి, గోల చేస్తా టీవీ పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా టైం దొరికినప్పుడు అది కూడా వాళ్ళని బయట కూర్చోబెట్టి ఆ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. బ్రష్ కది చీలా లాల yachi? మోలని జడ్జి మోली जाने चीला खा. హాయ్ బోల్ రయా ఫ్రెండ్స్ బచ్చ. ఇంకా ఈ వీడియో అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అండి, ఫుల్ వీడియో. ఇక్కడ మా అమ్మాయి ఏం చేస్తుంది, నాకు జడ అయితే వేస్తుంది. ఇంకా ఏదో ఇలా పాయల్ జడ అంటారు కదా, అది వేయించుకుందామని వేయించుకుంటున్నాం మా అమ్మాయి చేత. ఇంకా నాకైతే రాదు. ఈ కిటికీలోంచి అయితే కొంచెం చూస్తానికి బాగుంది కదా బయట అనేసి తీస్తున్నాను. ఇలా వేసింది జడ నాకు ఎలా అనిపించింది. నెక్స్ట్ టైం బాగాలేదని మళ్ళీ తీసేసా, ఇలా పెట్టేసుకున్నాను. ఫేస్కి ఏది సెట్ అవ్వదు ఎందుకో. ఇంకా నా ఫేస్కి ఎందుకో ఏ జడ కూడా సెట్ అవ్వదు అనిపించింది. మళ్ళీ అది తీసేసుకొని మళ్ళీ నేను ఇలా హెయిర్ వదిలేసి క్లిప్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిచిడి అయితే చేసుకుంటున్నామండి. ఇంకా పొద్దున్నే అంటే 11 అయింది, ఇంకా 12 అయింది మాకు వంట అయ్యేసరికి. ఇంకా నేనేమో కిచిడి చేస్తున్నాను. మా అక్క కూడా, మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే అంట్లే తోముకుంటా సర్దుకుంటా వస్తున్నారు. మా వదిన వాళ్ళందరూ పై పని చేసుకుంటా. నాకేమో కిచిడి చేయమన్నారు, చేస్తానని చెప్పాను. కిచిడి అయితే నేను ఇదైతే మా పెద్దక్క చేసేదండి. మా పెద్దక్క మా పిన్ని కాడ నేర్చుకుంది, చాలా బాగుండిద్దండి. ఇంకా దీంట్లో ఏం వేసానంటే ఫస్ట్ నూనె వేసుకొని దాంట్లో లవంగా చెక్క వేసుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొత్తిమీర అయితే మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పక్కగా మిక్సీ వేసుకున్నాను. ఇంకా అదైతే తాలింపులు వేసుకున్నాను. అదైతే ఒక 2-3 నిమిషాలు మంచిగా ఏగనిచ్చాలి. ఇంకా దాంతోనే ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి అయితే వేస్తున్నానండి. చాలా బాగుండిద్దండి. ఇంకా మేమందరం ఇలా కలిసినప్పుడు తింటాము ఈ కిచిడి అయితే. అంటే మేము చేసుకోవచ్చు, మా ఇంట్లో మా పిల్లలు కొంచెం తక్కువ తింటాము. ఇంకా నలుగురు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుండిద్ది కదా అనేసి. ఇంకా అది వేగినాక అయితే అల్లం చిన్నులపల్లి మసాలా అయితే వేస్తున్నానండి. అది కూడా మంచిగా ఏగనిచ్చాలి, ఒక 2-3 నిమిషాల పాటు టైం పట్టిద్ది. ఇంకా అలా అది ఏగనిచ్చేదాకా అదే వేపుకోవాలి. దాని తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకున్నాను. అది కూడా 1 నిమిషం మొత్తం కలిపేసుకొని ఇంకా మనం దేంతో అదే బియ్యం తీసుకుంటామో దాంతో వేసుకోవాలి. 1కి 1.5 టేస్ట్ సరిపోయేంత ఉప్పు అయితే వేసుకున్నానండి. ఇంకా ఈ పెసరపప్పు ఉంటాయి కదా, పెసరపప్పు బియ్యం 2 కలిపి నానబెట్టేసాను. ఇంకా మనకి పెసరపప్పు కొలత ఏమి ఉండదండి, దానికి నీళ్ళేం అవసరం లేదు. బియ్యంతో పాటు అది కూడా దానికి కొలత ఏం అవసరం లేదు, బియ్యం కొలతే. ఇంకా 2 కలిపి వేసుకుంటామే ఎసట్లో. ఇంకా అదేం చేశానంటే మనము ఒక కేజీకి ఒక 1/4 కిలో పెసరపప్పు తీసుకుంటే బాగుండిద్దండి టేస్ట్ అయితే. ఇంకేసరి అయితే వచ్చేసింది. ఇంకా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, నీళ్ళన్నీ తీసేసుకుని ఆ బియ్యం అయితే ఎసట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇంకా పులావ్ ఎలా వండుకుంటామో ఇది కూడా అంతేనండి, చాలా బాగుండిద్ది. చాలా బాగుండిద్దండి ఇది. ఇందులో కాంబినేషన్ పల్లీల చట్నీ. ఇంకా మా అక్క వాళ్ళకి, మా ఇంట్లో అందరికీ మంచిగా స్మెల్ వస్తూ ఉందంట. ఇంకా నాకు కూడా అలాగే అనిపించింది. ఇంకా మంచిగా బాగా స్మెల్ అయితే వస్తుందండి. అది ఎప్పుడు తినాలని చూస్తున్నాం అందరం కూడా. టైం వచ్చేసి 12 అయింది అది ఉడికేసరికి.
ఇంకా మా పెద్దక్క అయితే టిఫిన్కి వేసిందంట. ఇంకా టిఫిన్ వేసిస్తే నేను తిన్నాను. అదైతే ఇదైతే మా వదిన వేసుకొచ్చుకుంది అన్నం అయితే. ఫస్ట్ ఇంటికి పెద్దోళ్ళు తినకూడదు, చిన్నోళ్ళు తింటే అది ఏదో అంటారు కదా, నాకు చెప్పడం రాదు, మాలో అయితే బరకత్ వచ్చింది అంటారు. ఇంకా మా వదిన వేసుకొచ్చి ఒక 2 ముద్దలు నువ్వు తిని నాకు ఇయ్యి అని చెప్పింది. ఇంకా తనే ఫస్ట్ వేయించుకుంటుంది, అంటే వాళ్ళ ఇంటికి తను పెద్ద కూతురు కదా అనేసి. ఇంకా పల్లీల చట్నీ అయితే చేశానండి. అసలు చాలా బాగా వచ్చింది. ఇంకా పల్లీల చట్నీ అంటే పల్లీలు వేపుకొని పచ్చి కొబ్బరి సగం వేసుకున్నాను, పచ్చిమిర్చి అయితే కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసేసుకొని ఇంకా అందులోకి చిన్నులపాయలు, జీలకర్ర, టేస్ట్ సరిపోయేంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేశాను. ఇంకా తాలింపు గిలింపు ఏమి ఉండదండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఎలుగల్ల ఆంటీ అయితే ఉంటారండి. తను అయితే నా వీడియో చూస్తూ ఉంటారు. అయితే ఆంటీ అడిగారు నేను వెళ్ళినప్పుడు, ఎందుకు వీడియోస్ రోజు పెట్టట్లేదు అనేసి. ఆంటీ ఇలాగా పిల్లలు వచ్చారు కదా అందుకని పెడతానికి అవ్వట్లేదు ఆంటీ అని చెప్పాను. ఈ సెలవులు అయ్యేదాకా ఫుల్ వీడియోస్ పెడతానో లేదో కూడా తెలియలేదండి, నాకు తెలియట్లేదు. खाना होट करने खाना है అగైన్ డీసెన్సీ ఖచ్చిగే నైతే. ఇదైతే నేను ఊరికి వచ్చేసానండి. ఇంకా మా అమ్మోళ్ళ ఊరు నుంచి మా ఊరికైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడికి వచ్చి నాకైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే వాళ్ళ వచ్చింది. అయితే అక్కడ అవ్వలేదు నాకు చేస్తానికి, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు. అక్కడ కూడా అంతే గోల ఉండిద్ది. ఇంకా అందుకోసం అయితే ఇంటికి వచ్చి నాకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా రేపు మా పండగ అయితే ఉందండి. మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో జెండాల పండగ. అంటే మా పండగ నెల మొత్తం చేస్తారు. ఇంకా ఆ నెలలో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా మా అత్తయ్య అయితే మొక్కున్నారంట జెండాలు అయితే తీయాలి అనేసి. చేసుకోవచ్చు ఎవరైనా కూడా, వాళ్ళ ఇంట్లోకి బరకత్ అంటారు కదా, అది రావాలంటే ఈ పండగ అయితే చేస్తూ ఉంటారు. అంటే కలిసి వచ్చిద్ది అనేసి కొంతమంది నమ్ముతారు అలాగా ఈ పండగ చేసుకుంటే. ఇంకా ఇల్లంతా శుభ్రం ఉండి మనుషులు కూడా శుభ్రంగా ఉండాలండి. ఇంకా అలాంటప్పుడు చేసుకోవాలి ఆ పండగ అయితే. ఇంకా మేమైతే వెళ్ళాలి, రేపు శనివారం అయితే చేసుకుంటున్నామండి పండగ. మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో వీళ్ళందరూ కూడా అక్కడికైతే వస్తారు. ఇంకా వీళ్ళందరికీ నేను పిలిచి వచ్చానండి, ఊరికైతే వచ్చేసాను అందరూ రావాలి అనేసి. ఇంకా మా అత్తయ్య నేను చెప్పిన ఒకటే కదా, ఇంకా నేనైతే ఇటువైపు అందరికైతే చెప్పేశాను మా వాళ్ళకి రావాలి అనేసి. మా అబ్బాయి పక్కన కూర్చున్న అబ్బాయి అయితే మా రెండో అన్నయ్య వాళ్ళ చిన్న అబ్బాయి అండి. తను కూడా కాలేజ్కి అయితే వెళ్తున్నాడు, సెలవులు ఇచ్చారనేసి. ఇంకా తను కూడా రమ్మని చెప్పాను, వెళ్దాం రా అమ్మోళ్ళు అటు నుంచి వస్తారనేసి. ఇంకా కిచిడి చేశాను కదా అదైతే తింటున్నారు, బాగుందంట. ఇంకా దాంట్లోకి పల్లీల చట్నీ బాగుండిద్దండి. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఇంకా పాటలు పెట్టేసుకొని తలా ఒక పని అయితే చేసేసామండి. మేమందరం కలిస్తే ఇలాగే ఉండిద్ది. మీరు కూడా మాలాగైనా అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.